Romans 15:14, 21 Paul's ministry and mission. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం రోమా పత్రికను అధ్యయనం చేస్తున్నాం. 15వ అధ్యాయము 14 నుంచి 21 వచనాలు మనం గమనిస్తాం. ఈ వచనాలను ఆధారం చేసుకొని పాఠం యొక్క పేరు పౌలు పరిచర్య మరియు స్వార్థ ప్రకటన. ఇందులో 13 అంశాలు ప్రధాన అంశాలు కలవు, ఉప అంశాలు కూడా కలవు, గమనించగలరని కోరుచున్నాను. మొదటి ప్రధాన అంశం పరిచయం. బోధన నుండి వ్యక్తిగత పరిచర్య వరకు ఇప్పటి వరకు పౌలు సిద్ధాంతాన్ని మరియు ఆచరణాత్మక క్రైస్తవ జీవనాన్ని బోధిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన మరింత వ్యక్తిగతమైన విషయానికి వస్తున్నాడు, తన సొంత పరిచర్య మరియు పిలుపు. అయితే ఇది కేవలం ఆయన జీవిత చరిత్ర మాత్రమే కాదు, ఇది మనకు ఈ విషయాలను బోధిస్తుంది. నిజమైన పరిచర్య ఎలా ఉంటుందో, స్వార్థ పనిని ఏది నడిపించాలో. రెండవ ప్రధాన అంశం విశ్వాసుల మీద నమ్మకం. 14వ వచనం, నా సహోదర సహోదరీలారా, మీలో మంచి గుణములు నిండి ఉన్నవనియు జ్ఞానముతో నిండిన వారనియు ఒకరినొకరు బోధించుటకు సమర్థులనియు నేను నిశ్చయించుకున్నాను. మొదటి ఉపాంశం పౌలు యొక్క ప్రోత్సాహం. పౌలు విశ్వాసులను ఇలా ధృవీకరిస్తున్నాడు: మంచి గుణాలతో నిండినవారు, జ్ఞానవంతులు, ఒకరినొకరు బోధించుకోగలవారు. రెండవ ఉపాంశం ముఖ్యమైన సమతుల్యత. అంతకుముందు ఆయన గట్టిగా రాసినప్పటికీ ఆయన చూపించేది విమర్శ కాదు, విశ్వాసం. మూడవ ఉపాంశం పాఠం. మంచి పరిచర్యలో ఇవి ఉంటాయి: ప్రోత్సాహం, ఇతరులలో ఎదుగుదలను గుర్తించడం. మూడవ ప్రధాన అంశం రాయడంలో ధైర్యం. 15వ వచనం, అయినను కొన్ని విషయములలో నేను మీకు మిక్కిలి ధైర్యంగా రాసి ఉన్నాను. మొదటి ఉపాంశం పౌలు ఎందుకు ధైర్యంగా ఉన్నాడు? ఎందుకంటే సత్యం ముఖ్యం, కొన్నిసార్లు దిద్దుబాటు అవసరం. రెండవ ఉపాంశం ఆయన అధికారానికి మూలం. దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి. ఆయన పరిచర్య స్వయంగా నియమించుకున్నది కాదు, అది దేవునిచే ఇవ్వబడినది. నాలుగవ ప్రధాన అంశం యాజకుని వంటి పరిచర్య. 16వ వచనము, పరిచారకునిగా ఉండుటకు అన్యజనులు దేవునికి అంగీకారమైన అర్పణగా మారుదురుగాక. మొదటి ఉపాంశం సేవగా వర్ణించబడిన పరిచర్య. పౌలు తనను తాను ఇలా చూసుకుంటున్నాడు: దేవునికి సేవ చేసే సేవకుడిగా, సేవ చేసేవాడిగా, సువార్త ప్రకటించేవాడిగా. రెండవ ఉపాంశం ఒక అందమైన చిత్రం. విశ్వాసులు ఇలా అంటారు: దేవునికి ఒక అర్పణ, ప్రత్యేకించబడిన వారు, అంగీకార యోగ్యులుగా చేయబడిన వారు. మూడవ ఉపాంశం ఆత్మ యొక్క పాత్ర. వారు పరిశుద్ధాత్మ చేత పవిత్రపరచబడిన వారు. రూపాంతరం అనేది దేవుని కార్యం. ఐదవ ప్రధానాంశం సరైన రీతిలో అతిశయించుట. 17వ వచనము, కాబట్టి దేవునికి నేను చేసే సేవలో క్రీస్తు యేసునందు అతిశయపడతాను. మొదటి ఉపాంశం ఆత్మ మహిమ కాదు. పౌలు వీటి గురించి గొప్పలు చెప్పుకోడు, తన సామర్థ్యం గురించి, తన విజయం గురించి. రెండవ ఉపాంశం సరైన దృష్టి. అతను దీనిని బట్టి సంతోషిస్తాడు, క్రీస్తు తన ద్వారా సాధించిన కార్యాలను బట్టి. మూడవ ఉపాంశం నేర్చుకోవలసిన పాఠం. పరిచర్యలో కలిగే ఏ విజయమైనా క్రీస్తుకే చెందుతుంది, మనకు కాదు. ఆరవ ప్రధాన అంశం క్రీస్తు అతని ద్వారా పనిచేయడం. 18వ వచనం, క్రీస్తు నా ద్వారా సాధించిన కార్యాల గురించి తప్ప మరే విషయం గురించి మాట్లాడడానికి నేను సాహసించను. మొదటి ఉపాంశం స్పష్టమైన దృష్టి. పౌలు దీని గురించి మాత్రమే మాట్లాడుతాడు, క్రీస్తు చేసిన కార్యాల గురించి. రెండవ ఉపాంశం పరిచర్య సాధనాలు. వీటి ద్వారా వాక్యం, బోధన, క్రియలు, చేతలు. మూడవ ఉపాంశం లక్ష్యం.
ప్రజలను విధేయతలోనికి నడిపించడం. 7వ ప్రధానాంశం ఆత్మశక్తి. 19వ వచనం సూచక్రియల మరియు అద్భుతాల శక్తి ద్వారా, దేవుని ఆత్మశక్తి ద్వారా. మొదటి ఉపాంశం శక్తికి మూలం మానవ బలం కాదు కానీ పరిశుద్ధాత్మ. రెండవ ఉపాంశం పరిచర్య విస్తృతి. ఇక్కడి నుండి యెరూషలేము వరకు ఇల్లూరికం విశాలమైన ప్రాంతం. మూడవ ఉపాంశం ఫలితం సువార్త పూర్తిగా ప్రకటించబడింది. 8వ ప్రధానాంశం ఒక విశిష్టమైన పరిచర్య. 20వ వచనము ఊహ్యం. క్రీస్తు గురించి తెలియని ప్రదేశాలలో సువార్తను ప్రకటించడమే నా ఆశయంగా ఎల్లప్పుడూ ఉంది. ఉపాంశం మొదటగా పౌలు పిలుపు. అతను వీటిపై దృష్టి సారించాడు. సువార్త చేరని ప్రదేశాలు. రెండవ ఉపాంశం ఎందుకు. దీనికి ఒక కొత్త పునాది వేయండి. ఎన్నడూ వినని వారిని చేరుకోండి. మూడవ ఉపాంశం ముఖ్యమైన అంతర్దృష్టి. వివిధ రకాల పరిచర్యలు ఉన్నాయి. కొన్ని నాటుతాయి, కొన్ని కట్టుతాయి. పౌలు పిలుపు మార్గదర్శక కార్యం. 9వ ప్రధానాంశం నెరవేరిన లేఖనం. 21వ వచనం ఆయన గురించి చెప్పబడని వారు చూస్తారు. మొదటి ఉపాంశం మళ్ళీ దేవుని ప్రణాళిక పౌలు చూపిస్తున్నాడు. ఆయన పరిచర్య లేఖనాన్ని నెరవేరుస్తుంది. రెండవ ఉపాంశం లక్ష్యం ఎన్నడూ వినని ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. 10వ ప్రధానాంశం ముఖ్యమైన అంశాలు. మొదటిది ప్రోత్సాహం మరియు దిద్దుబాటు. ఇతరులను ధృవీకరించండి, అయినప్పటికీ సత్యాన్ని ధైర్యంగా మాట్లాడండి. రెండవది పరిచర్య దేవుడిచ్చినది, స్వయం కృతం కాదు, దేవుని కృపా ఫలితం. 3 క్రీస్తు కేంద్ర బిందువు. ఆయన మన ద్వారా పనిచేస్తాడు, ఆయన పొందుతాడు మహిమ. 4 ఆత్మశక్తినిస్తుంది. నిజమైన పరిచర్య ఆయనపై ఆధారపడి ఉంటుంది. 5 సువార్త అందని వారికి పరిచర్య. సువార్త అందరికీ చేరాలి. 11వ ప్రధాన అంశము ఆచరణాత్మక అనువర్తనాలు. మొదటి ఉపాంశం పరిచర్యలో వినయంగా సేవ చేయండి, దేవుని శక్తిపై ఆధారపడండి. రెండో ఉపాంశం వ్యక్తిగత జీవితంలో ప్రశ్నించుకోండి. నేను ప్రజలను క్రీస్తు వైపు నడిపిస్తున్నానా? నేను దేవునిపై ఆధారపడుతున్నానా లేక నాపై ఆధారపడుతున్నానా? మూడో ఉపాంశం పరిచర్యలో సువార్త వ్యాప్తికి మద్దతు ఇవ్వండి, వినని వారి గురించి శ్రద్ధ వహించండి. 12వ ప్రధానాంశం సారాంశం. రోమా 15:14-21 బోధించేది ఏమిటంటే విశ్వాసులను ప్రోత్సహించండి, ధైర్యంగా సత్యాన్ని మాట్లాడండి, పరిచర్యను దేవుని పిలుపుగా గుర్తించండి, క్రీస్తుకు మాత్రమే మహిమని ఇవ్వండి, ఆత్మపై ఆధారపడండి, సువార్తను అందని వారికి తీసుకువెళ్ళండి. 13వ ప్రధానాంశం చివరి ధ్యానం. ఈ వాక్యం భాగం మనకు గుర్తు చేసేది ఏమిటంటే పరిచర్య అంటే ఇది కాదు వ్యక్తిగత విజయం, కానీ ఇది క్రీస్తు మన ద్వారా ఏమి చేస్తాడో దాని గురించి. ప్రధాన ప్రశ్న, నీవు చేసే సేవ క్రీస్తుని తెలియజేసే విధంగా ఉందా? దేవుడు ఈ మాటలను దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్.